మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలకు చేశారో, ఏదైతే పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం చేశారో, దానికి మించి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, మరి ఈవీఎంల విషయం కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇవి గమనిస్తే ఈవీఎంలకు సంబంధించి హ్యాకింగ్ చేయడం అనేది సాధ్యము, ఈవీఎం కెన్ బి మేనేజ్డ్ అనేసి చాలా మంది ఐటీ రంగ నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక ఆయన దేశపాండే అనే ఆయన ఒక ఐటీ కంపెనీ ఫార్మర్ CEO మాట్లాడారు. సో ఈవీఎంస్ను మేనేజ్ చేయొచ్చు, దాని ప్రోగ్రామింగ్ని మనం మేనేజ్ చేయొచ్చు అనేసి ఆయన చెప్తా ఉండడం. కానీ ఈరోజు వివి రావు గారు ఒక డిబేట్కి వెళ్ళాము, సత్యమేవ జయతే అనేసి. వివి రావు గారు చాలా బ్లంట్గా చెప్తా ఉన్నారు, లాస్ట్ గవర్నమెంట్లో ఎన్నికల కమిషన్ ముందర ఈవీఎం ట్యాంపరింగ్ని వాళ్ళకి ఎగ్జిబిట్ చేయడానికి, డెమో చేయడానికి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఇంకా టీడీపీకి సంబంధించిన లీడర్స్ కూడా వెళ్ళారు. వెళ్ళి ఎగ్జిబిట్ దాన్ని మేము ముందర డెమో చేస్తామంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సో కాపీ దాగి పంపించేశారు. దీనికి అంటే ఎక్కడ కూడా ఎన్నికల కమిషను క్లియర్ కట్గా ఈవీఎంస్లో ఏమైతే ఎన్నికల ఫలితాలు ఆ రోజు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అనౌన్స్ చేశారో దాని మీద కట్టుబడి ఉంది, దాని మీద నో మోర్ రీకన్సిలేషన్ అనే వాదనలో ఉంది. వేరస్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ 2023లో ఇచ్చిన జడ్జిమెంటు 5% ఈవీఎంస్ను రీవెరిఫికేషన్ చేసేటువంటి రైట్స్ కల్పించింది. ఓకే, దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సో మనం ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది ఆయన ఉదంతం గమనిస్తే, సో ఒంగోలు జిల్లా కలెక్టర్ని రిటర్నింగ్ ఆఫీసర్గా ఆయన సమక్షంలో ఈవీఎం కంపెనీ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించిన ప్రతినిధులు వచ్చేసి మేము దాని ఫంక్షనింగ్ను మీకు చూపిస్తాము, ఎలా ఫంక్షన్ చేస్తున్నాయో అవి కరెక్ట్గా ఫంక్షన్ చేస్తున్నాయనేది నిరూపిస్తామని మాట్లాడుతున్నారు తప్ప సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఈసీ మాట్లాడట్లేదు, ఎలక్షన్ కమిషన్ మాట్లాడట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేసిన కౌంటర్లో కూడా బాలినేని గారి రిట్ పిటిషన్ పైన దాంట్లో ఎక్కడ కూడా మేము యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్సే మేము పనిచేసాము, దానికి విరుద్ధంగా మేమేం పనిచేయలేదు. ఏంటయ్యా ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ అంటే ఈ మాక్ పోలింగ్ అంటే దీని ఎగ్జామినేషన్ మళ్ళీ చేసి చూపిస్తాము, అంతే. ఎవరికైనా అనుమానాలు ఉంటే దాన్ని ఎగ్జామినేషన్ మళ్ళీ చేసి చూపిస్తాము, అంతేగాని వెరిఫికేషన్ ఆఫ్ ది వివిప్యాట్స్ అనేది మా సర్క్యులర్లో లేదు కాబట్టి మేము చేయము. అంటే సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలని కూడా బుట్టదాఖలు చేసేటువంటి పరిస్థితి, దానిని ఓవర్లుక్ చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఈసీ ఉంది. ఈసీ యొక్క అటానమస్ స్ట్రెంగ్త్ని ఈసీ సద్వినియోగం చేస్తుంది, దుర్వినియోగం చేస్తూ ఉంది. రైట్, మీరు రీపోలింగ్ చేసేటువంటి అవకాశము, రీకౌంటింగ్ చేసేటువంటి అవకాశము గతంలో పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఎలాగైతే ఉండిందో ఇప్పుడు ఎందుకు అలాగా లేదు. రెండోది, ఇన్ని సంవత్సరాల కంటే 82లో కేరళలో ఒక బైపోల్లో స్టార్ట్ అయినటువంటి ఈవీఎం 43 సంవత్సరాల తర్వాత సేమ్ ఈవీఎం, ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏంటి, ఆ హార్డ్వేర్ యొక్క ఇదేంటి, ఈ రోజు అప్గ్రేడేషన్ ఏంటి. వివిప్యాట్లు వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే నడుస్తుంది కదా. ఆ రోజు అసలు మీకు 80s లో మీరు గమనిస్తే ఇంత పెద్ద కంప్యూటర్ చేసేటువంటి పనిని ఈరోజు ఇంత చిన్న చిప్ చేస్తాం, మైక్రో. మరి ఈ స్థాయిలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఎందుకు వై వీఆర్ యూజింగ్ ది సేమ్ టెక్నాలజీ, పాత పద్ధతిని ఎందుకు ఉపయోగిస్తున్నాము? ఎందుకు పాశ్చాత్య దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలను పక్కన పెట్టి మళ్ళీ పోస్టల్ బ్యాలెట్కి వచ్చాయి, అమెరికా లాంటి దేశాలు కూడా. సో వీటన్నిటి మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. ఇదైతే కన్సెన్సస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ ను ఉపయోగించాలంటారా? జమిలీ ఎన్నికలు జరుగుతాయి తప్పనిసరిగాను. మరి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు రెడీగా ఉంటే మేము ప్రజల పొత్తుతో ఎలక్షన్లకు పోయే వాళ్ళము. మేము కొత్తగా పొత్తుల కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, క్యాండిడేట్ల కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. జగన్ గారి యొక్క ఇమేజ్, జగన్ గారు గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఈరోజు జగన్ గారు ఆ రోజు ఏదైతే ప్రాక్టికల్గా చేశారో అవే మేము చెప్పుకోవాలి. జగన్ గారు అనేవారు నేను చేయలేకపోతే ఎవ్వరు చేయలేరనేసి. ఆయన టు ది మ్యాక్సిమమ్ బెస్ట్ పాసిబుల్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ వచ్చారు. ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా రీకన్సిలేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఆ రోజు రాష్ట్రానికి అంత రాబడి ఉండింటే జగన్ గారి కంటే మ్యాగ్నానమస్గా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏమి
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, ఏం చేయబోతున్నారు కూడా మనం కూడా చూస్తాం రాబోయే కాలంలో కూడా. రెండోది, జగన్ గారు ఉద్యోగ సంఘాల వాళ్ళతో కూర్చొని మాట్లాడుంటే నాకు తెలిసి పెద్ద ఇష్యూనే కాదు అది. కరెక్టే. కాబట్టి ఈరోజు జగన్ గారు ఏదైతే సామాన్యులతో కూడా కలిసి మాట్లాడుతూ ఉన్నారో, అందరూ కూడా అందరిలోని ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారో, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాల వాళ్ళను కలుస్తాము. మీరు ఏదో మొన్న ఒక ఇట్లాగే వీడియోలో మన ఒక ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడారట, చాలా వైరల్ అవుతుంది ఈ మధ్యన, ఇసుక గురించి. అవునండి, క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో. ఇట్ ఈస్ నీడెడ్. ఇప్పుడు ఏంటంటే 2024 అక్టోబర్ నెలలో ఇచ్చినటువంటి ఒక రిసీట్ 2004 కాదు 2024 అని చూపిస్తుంది. 2023 నేనే పొరపాటున 23. బట్ 2024లో 2024 అక్టోబర్ లో నాకు వచ్చింది, నా వాట్సాప్ కి వచ్చింది. సో అందులో ఆ రిసీట్ ని నాగరాజు గారికి చూపించినప్పుడు అందులో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వేశారు, శాండ్ కాస్ట్ దగ్గర 0 పెట్టారు. ఏమి మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 16,000 పెట్టారు, శాండ్ కాస్ట్ దగ్గర 0 పెట్టారు, కింద టోటల్ 25,000 పెట్టారు. అంటే ఈ 9,000 ఏంటి అని, ఇసుక ఫ్రీ అయితే 9,000 ఏంటి, అది మీది, మీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి కాదు. కానీ నాగరాజు గారిని కానీ టీడీపీ వాళ్ళు ఈరోజు వైరల్ చేస్తున్న వాళ్ళని కానీ వాళ్ళని ఆలోచన చేయమనేది ఒకటి ఏంటంటే, మా ప్రభుత్వము క్లియర్గా ఎక్కడ ఫ్రీ ఇసుక ఇవ్వలేదు. రాయల్టీ ఇంత అని మెన్షన్ చేసాం, 495 రూపీస్ పర్ టన్ మా రాయల్టీ, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాం. ఇసుక శాండ్ కాస్ట్ దగ్గర ఖచ్చితంగా బ్లాంక్ ఎప్పుడు మా ప్రభుత్వంలో లేదు. 495 రూపీస్ పర్ టన్ ఇంటూ ఎన్ని టన్నులు ఉంటే ఆ లారీకి 20 టన్నులు ఉంటే 20 టన్నులు అంటే ఆ కాస్ట్ ఖచ్చితంగా మాకు వచ్చేది. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ 5 రూపీస్ పర్ కిలోమీటర్ దాని టోటల్ వచ్చేది. రెండు ఫిక్స్డే. ట్రాన్స్పోర్టేషన్ 5 రూపీస్ పర్ కిలోమీటర్ టిల్ 35 కిలోమీటర్స్, 35 కిలోమీటర్ల వరకు 5 రూపాయలు పర్ టన్. దాని తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ చేసిన కంపెనీలు కూడా జేపీన 2-3 కంపెనీలు ఉన్నాయి, 3.5 రూపాయకి 4 రూపాయలకి కూడా చేసి లీస్ట్ పాసిబుల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ప్లస్ రాయల్టీ టు గవర్నమెంట్. ఇందులో ఎక్కడ ఎవ్వరికి రూపాయి పోయేదానికి అవకాశం లేని పాలసీ అది. సో మరి అది శాండ్ కాస్ట్ నిల్లు చూపించినది రిసీట్ మాది ఉంటుందా, టీడీపీ ప్రభుత్వం ఉంటుందా? మీదే ఉంటుంది. మాది ఎలాగుంటుంది? కాదా, టీడీపీ గవర్నమెంటే కదా. శాండ్ కాస్ట్ నిల్ చూపించేది టీడీపీ గవర్నమెంటే కదా. మా ప్రభుత్వంలో శాండ్ కాస్ట్ క్లియర్ గా రాయల్టీ మెన్షన్ చేసి దాన్ని కోట్ చేసి రిసీట్స్ ఇచ్చాము. సో ఇప్పుడు ఈ రోజు కూడా ఒక రిసీట్ చూడండి. ఇది మామిళ్ళపల్లిలో డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఇచ్చిన వెహికల్ రిజిస్ట్రేషన్ నంబరు, డ్రైవర్ నేము, డ్రైవర్ కాంటాక్ట్ నెంబరు, 70 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ డెలివరీ కాస్ట్. సో ఈ రకంగా డెలివరీ కాస్ట్ ఎంత పడింది? చలానా తీసుకుని 20 టన్నులకు 5,540 రూపాయలు. 20 టన్నులకు 5,540 రూపాయలు అంటే చలానా తీసుకుని ఇస్తున్నారు. సో స్ట్రైట్ గా పర్ మెట్రిక్ టన్ 20 టన్నులు అంటే 5,540 రూపాయలు అంటే 1,000 రూపాయల దాకా మెట్రిక్ టన్కి.